గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం చూడడం అనే కళ లెసన్ వరకు మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి బతుకు పుస్తకం. బతుకు పుస్తకం అయితే ఈ బతుకు పుస్తకం అనే పాఠాన్ని ఎవరు రాశారంటే సావిత్రి గారు రాయడం జరిగింది. ఓకే, పాఠంలోకి వెళ్ళే ముందు ఇక్కడ చదవండి, ఆలోచించండి, చెప్పండి ఉంది ఒకసారి చూద్దాం. పుస్తకాలకు రెక్కలు ఉండవు, కానీ వాటిని చదివితే మనకు ఎన్నెన్నో రెక్కలు మొలిచినట్లుగా ఉంటుంది. ఎస్, పుస్తకాలకి రెక్కలు ఏమి ఉండవు, కానీ మనం బుక్స్ చదువుకున్నాం అనుకోండి, బుక్స్ చదువుకోవడం అలవాటు చేసుకుని ఎక్కువ బుక్స్ అలా చదువుతూ ఉన్నాం అనుకోండి, మనకి రెక్కలు వచ్చినట్లుగా అనిపిస్తుంది అన్నమాట. అంటే మనకి ఎక్కువ జ్ఞానం అనేది కలుగుతుంది అన్నమాట. అయితే ఆ రెక్కలు జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని, సృజనాత్మకత నైపుణ్యాన్ని, లోక పరిశీలన దృష్టిని కలిగిస్తాయి. ఈ రెక్కలు అనేవి ఏం కలిగిస్తాయంటే జ్ఞానాన్ని కలిగిస్తాయి, అలాగే మనకి ఆలోచన శక్తిని కూడా కలిగిస్తూ ఉంటాయి. అలాగే సృజనాత్మక దేన్నైనా సరే దేన్నైనా కనిపెట్టి ఏదైనా తయారు చేయాలి, సొంతంగా తయారు చేసే జ్ఞానాన్ని మనకి కలిగిస్తాయి. అలాగే మంచి నైపుణ్యాన్ని కూడా మనకి కలిగిస్తూ ఉంటాయి. లోక పరిశీలన దృష్టిని కూడా కలిగిస్తాయి. లోకంలో ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఎలా ఉండాలి, ఈ లోకం ఎలా ఏ విధంగా ఉంది, ఎక్కడ ఎలా ఏ విధంగా మనం ప్రవర్తించాలి అనే తీర్పు కూడా మనకి పుస్తకాలు చదవడం వల్ల మనకి తెలుస్తాయి. ఏది మంచి పుస్తకం, ఏ పుస్తకాన్ని చదవాలని ఇప్పుడు పుస్తక పరిచయ వాక్యాలు మార్గదర్శనం చేస్తాయి. అయితే ఏవి మంచి పుస్తకాలు, ఏవి చెడు పుస్తకాలు అని తెలుసుకునే మార్గాన్ని ఏవి చూపిస్తాయంటే పుస్తక పరిచయ వాక్యాలు. అంటే ముందు మాట ఉంటుంది కదా, ఆ ముందు మాట చదివితే మనకి ఆ పుస్తకం చదవాలా వద్దా అనే విషయం మనకి తెలుస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 5 క్వశ్చన్స్ ఇచ్చాడు కదా, ఆ 5 క్వశ్చన్స్ మీరు అంటే ఇది చదివి ఈ పేరా చదివి ఈ 5 క్వశ్చన్స్కి ఇక్కడే ఆన్సర్ రాసేయండి. చాలా చిన్నగా ఉంటాయి, చిన్నగా రాయండి సరిపోతుంది. నెక్స్ట్ చూడండి. అయితే ఈ పాఠాన్ని సావిత్రి గారు రాశారు కదా, ఆమె గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. సావిత్రి గారు రాజమండ్రి దగ్గర ఉండేశ్వరపురంలో 18/5/1949లో జన్మించారు. సావిత్రి గారు రాజమండ్రి దగ్గరలో ఉన్నటువంటి ఉండేశ్వరపురంలో ఈయన ఉండేశ్వరపురంలో ఎప్పుడు జన్మించారు? 18/5/1949లో ఈమె జన్మించారు. అయితే ఈమె డిగ్రీ 1 సంవత్సరం చదువు అంత అర్ధాంతరంగా ఆగిపోయిందంటే మధ్యలోనే ఆగిపోయింది అనమాట. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడే ఏవో కొన్ని కారణాల వల్ల ఆమె చదువుని ఆపేశారు. అయినా ఆగిపోయిన సాహిత్య పఠనాభిలాషను కొనసాగించి అనేక కవితలు, కథలు, వ్యాసాలు, సమీక్షలు రాసి స్త్రీవాద సాహిత్యంలో తనదైన స్థానం సంపాదించుకున్నారు. ఈమె డిగ్రీ డిస్కంటిన్యూ అంటే డిగ్రీ మధ్యలోనే ఆపేసినప్పటికీ ఈమెకి సాహిత్యం మీద అభిమానంతో ఏం చేసిందంటే కథలు రాయడం కానీ, కవితలు రాయడం కానీ, లేదంటే వ్యాసాలు రాయడం కానీ ఇలాంటివన్నీ రాయడం మానలేదన్నమాట. అలా రాస్తూనే సాహిత్యంలో స్త్రీవాద కవిత్రీల్లో సాహిత్యంలో తనదైనటువంటి స్థానాన్ని ఆమె సంపాదించుకున్నారు. డోంట్ డూ లైక్ దిస్. 1991లో వీరి మరణంలో ఆమె రచనలన్నీ అరణ్య కృష్ణ సంపాదకత్వంలో సావిత్రి పేరుతో వెలువడ్డాయి. అయితే ఈమె 1991లో మరణాంతరం 91 మరణాంతరం ఏంటంటే ఆమె రచనలన్నీ కూడా ఈమె యొక్క రాసించినటువంటి అరణ్య కృష్ణ ఆయన యొక్క సంపాదకత్వంలో సావిత్రి అనే పేరుతోటి ఈ రచనలన్నీ కూడా వెలువడ్డాయి అన్నమాట. వీరి బందిపోట్లు కవిత ప్రసిద్ధమైంది. వీరి యొక్క ప్రసిద్ధమైనటువంటి ప్రముఖమైనటువంటి ఇప్పుడు రాసినటువంటి కవిత ఏంటంటే బందిపోట్లు. ఈ ప్రగతిశీల దృక్పథం, రాజీలేని పోరాట మనస్తత్వం, పదునైన భావావేశములు ఈ రచయిత్రి ప్రత్యేకత. అలా ఈ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రగతిశీల దృక్పథం కానీ రాజీ లేనటువంటి పోరాటతత్వం. పోరాటంలో ఏమాత్రం ఏ విషయంలో రాజీ పడదన్నమాట. అలాగే పదునైనటువంటి భావావేశం ఈమె రచనల యొక్క ప్రత్యేకత. అయితే ఈ పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే పరిచయం, పుస్తకాన్ని పరిచయం అంటే ముందు మాట. ఆ పరిచయం గురించి మనకి అసలు పుస్తక పరిచయం అంటే ఏంటి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది చూడండి.
ఏదైనా ఒక పుస్తకాన్ని సమగ్రంగా చదివి అందులోని విషయాన్ని సంక్షిప్తంగా పరిచయం చేస్తూ గుణదోషాలను తెలియజేయడమే పుస్తక పరిచయం అంటారు. అయితే పుస్తక పరిచయం ఏంటంటే ఏదైనా ఒక పుస్తకాన్ని సమగ్రంగా చదివి ఆ పుస్తకాన్ని ఏదైనా సమగ్రంగా చదివి అందులో ఉన్నటువంటి విషయాన్ని సంక్షిప్తంగా వివరిస్తుంది అనమాట. అలాగే అందులో ఉన్నటువంటి గుణదోషాలను కూడా మనకి ఈ పుస్తక పరిచయం చదివితే మనకి తెలుస్తాయి. దీన్నే పుస్తక పరిచయం అని అంటారు. ఇది చదవగానే ఆ పుస్తకం మీద ఉన్నటువంటి ప్రాథమిక అవగాహన మనకి కలుగుతుంది అనమాట. అంటే చదవాలనే ఆసక్తి కలుగుతుంది. మంచి పుస్తకం అయితే చదవాలనే ఆసక్తి కలుగుతుంది, చెడు పుస్తకం అయితే ఆసక్తి ఉండదన్నమాట. అది పుస్తక పరిచయం యొక్క ప్రాముఖ్యత. నెక్స్ట్ ఇక్కడ ఉప్పల లక్ష్మణరావు గారి గురించి ఇవ్వడం జరిగింది, చూద్దాం. ఈ కథ ఆయనదే. 1898 ఆగస్టు 11న బరంపురంలో జన్మించారు. ఈయన ఉప్పల లక్ష్మణరావు గారు ఎప్పుడు ఎక్కడ జన్మించారంటే 1898లో ఆగస్టు 11న బరంపురంలోని అనే ఊర్లో ఈయన జన్మించారు. కలకత్తాలో BSc వృక్షశాస్త్రం చదివి పై చదువుల కోసం ఎడింబరోకు జర్మనీకి వెళ్ళి వృక్షశాస్త్ర పరిశోధనలో డాక్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేశారు. ఈయన చదువుల కోసం వృక్షశాస్త్రం వెళ్ళారు. వృక్షశాస్త్రం ఈయనకి ఏంటంటే వృక్షశాస్త్రం మీద బాగా ఆసక్తి ఎక్కువ అనమాట. అందుకే BSc వృక్షశాస్త్రం ఈయన చదివారు. అయితే పై చదువుల కోసం ఎక్కడికి వెళ్ళారంటే ఎడింబరోకు జర్మనీకి వెళ్ళి వృక్షశాస్త్ర పరిశోధనలో డాక్టర్ ఆఫ్ సైన్స్ ని కూడా పూర్తి చేయడం జరిగింది. కాకినాడ కళాశాలలో అలీగఢ్ యూనివర్సిటీలో అధ్యాపకులుగా పనిచేశారు. కొద్దికాలం కాకినాడ కళాశాలలోను అలాగే అలీగఢ్ యూనివర్సిటీలో అధ్యాపకులుగా కూడా ఈయన పనిచేయడం జరిగింది. ప్రాచీన భారతంలో బానిసలు అనే రచనను జర్మన్ నుంచి తెలుగులోకి అనువాదం చేశారు. అలాగే ప్రాచీన భారతంలో బానిసలు అనే ఒక రచన ఉంది. అది జర్మనీ నుంచి తెలుగులోకి జర్మన్ భాషలో ఉందన్నమాట. ఆ భాష నుంచి తెలుగులోకి అనువాదం చేశారు. అతడు ఆమె నవలతో ప్రసిద్ధులయ్యారు. ఇతడు బాగా ప్రసిద్ధి పొందారు. ఏ రచన అంటే అతడు ఆమె. అలాగే నెక్స్ట్ అతడు ఆమె నవలతో ప్రసిద్ధులయ్యారు. నెక్స్ట్ బతుకు పుస్తకం వీరి ఆత్మకథ. బతుకు పుస్తకం ఎవరి ఆత్మకథ అంటే ఉప్పల లక్ష్మణరావు గారి యొక్క ఆత్మకథ అనమాట. ఆత్మకథ అంటే తన కథను తాను రాసుకోవడం. ఆంధ్రజ్యోతి వారపత్రికలో ధారావాహికగా వెలువడినప్పుడే ఇది ఎందరోనో ఆకర్షించింది. అయితే ఒకప్పుడు ఇది ఆంధ్రజ్యోతి వారపత్రికలో అంటే వారపత్రిక అంటే వారవారం వచ్చేటటువంటి పేపర్ పత్రిక అనమాట. ఈ ఆంధ్రజ్యోతి వారవారం ఒకప్పుడు అలా వచ్చేదన్నమాట. అయితే ధారావాహికగా వెలువడేది. అయితే దీన్ని అప్పుడే అందులో ఆ పత్రికలో వెలువడినప్పుడే చాలా పేరు అందరినీ చదివిన వాళ్ళందరినీ కూడా ఆకర్షించింది అనమాట. రాసిన 2 పుస్తకాలతోనే సాహిత్యంలో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. అలాగే ఈయన రాసిన 2 పుస్తకాల్లో సాహిత్యంలోని శాశ్వతత్వాన్ని ఈయన సంపాదించుకోవడం జరిగింది. సాంఘిక, రాజకీయ, విద్యా, పారిశ్రామిక రంగాల్లోనూ సేవ చేశారు. అలాగే సాంఘిక రంగంలోనూ అలాగే రాజకీయ రంగంలోనూ విద్యా, పారిశ్రామిక రంగంలో కూడా ఈయన గొప్ప సేవ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పాఠ్యభాగం ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకున్నాం. పుస్తక పరిచయంలో ఒక్కొక్కరిది ఒక్కో విధం. రచయిత్రి బతుకు పుస్తకం మీద ఏర్పడుతున్న ప్రత్యేక అభిమానం ఈ రచనలో తెలుస్తుంది. అయితే పుస్తక పరిచయం ఒక్కొక్కరిది ఒక్కో విధంగా ఉంటుంది అన్నమాట. పుస్తక పరిచయం రాయడంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రాస్తూ ఉంటారు. అయితే రచయిత్రి బతుకు పుస్తకం మీద ఏర్పడుతున్న ప్రత్యేకమైనటువంటి అభిమానంతో ఈ రచన ఆ ప్రత్యేకమైనటువంటి అభిమానం ఏర్పరచుకుంది. ఆ విషయం ఈ రచనలో మనకు తెలుస్తుంది అనమాట. పుస్తకాలను లోతుగా అధ్యయనం చేయడాన్ని విద్యార్థుల్లో పెంపొందింప చేయడం ఈ పాఠం ముఖ్య ఉద్దేశం. అయితే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పుస్తకాలను లోతుగా అధ్యయనం చేయాలనే విషయాన్ని మనకి ఇక్కడ ఈ పాఠం చదవడం వల్ల మనకి తెలుస్తుంది. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. అయితే ఈ పాఠం ఎక్కడంటే సావిత్రి సమగ్ర రచనా సంపుటిలోంచి తీసుకోవడం జరిగింది. Right? Don't read loudly. Read with eyes. Okay. Next, lesson 11. ఉప్పల లక్ష్మణరావు గారి బతుకు పుస్తకం చదవడానికి ఎన్నో ఏళ్ల ముందుగానే, అంటే అతడు ఆమె చదివినప్పుడే ఒక విశిష్ట వ్యక్తిత్వం మీద ఆయన సాధించి ఉంటారనిపించింది. అయితే ఉప్పల లక్ష్మణరావు
రాకముందే అంటే వారి అతడు ఆమె చదివినప్పుడు అంటే ఫస్ట్ అతడు ఆమె వచ్చిందనమాట. చదివినప్పుడే ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం మీద ఆయన సాధించుకుంటారని చెప్పేసి అనిపించిందట. సమాజానికి లక్ష్మణరావు గారి వంటి నిజాయితీ గల సాహితీమూర్తుల ఆవిర్భావం ఒక చారిత్రక అవసరం అనే చెప్పాలి. అయితే మన సమాజంలో ఈ లక్ష్మణరావు గారి వంటి నిజాయితీ గల సాహితీవేత్తలు ఆవిర్భావం పుట్టుక అనేది నిజంగా మన చరిత్రకి చాలా అవసరం అనే విషయం చాలా అవసరమని మనం చెప్పాలి. వారి అతడు ఆమె చదివినప్పుడు దశాబ్దాల తరబడి నాలో పేరుకుపోయిన నీరసం పటాపంచలే ఎక్కడా లేని ఉత్సాహం పుట్టుకొచ్చింది. అయితే అతడు లక్ష్మణరావు గారి అతడు ఆమె చదివినప్పుడు దశాబ్దాల నుంచి తనలో పేరుకుపోయినటువంటి నీరసం కాస్త ఏమైపోయిందంట, ఈ రచన చదవగానే పటాపంచలు అయిపోయిందంట. ఒక్కసారిగా ఎక్కడా లేనటువంటి ఉత్సాహం పుట్టుకొచ్చిందనమాట. తనతో సమంగా ప్రతి ఒక్కరూ జీవించాలనే సదాశయం గల వ్యక్తి తప్పించి మరొకరు రాయలేరా పుస్తకం అనిపించింది. అయితే ఆ పుస్తకాన్ని ఎలాంటి వారు రాయగలరంటే ఎలాంటి మంచి ఆశయం గల వ్యక్తి మాత్రమే రాయగలరు అనమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా మంచి ఆశయంతో ప్రతి ఒక్కరు బాగుండాలి, మంచి ఆశయంతో అందరూ మంచి ఆశయాలతో బ్రతికి ఉండాలి, బ్రతకాలి అని తప్పించిపోయేటటువంటి అలా అనుకునేటటువంటి వ్యక్తి తప్ప ఇలాంటి కథని ఎవరు కూడా రాయలేదని చెప్పేసి మీకు అనిపించింది అనమాట. బతుకు పుస్తకం నా ఆశ నిజమేనని నిరూపించింది. అలాగే ఇది అనుకున్నటువంటి ఆశ కూడా నిజమే అనిపించింది. ఏ పుస్తకం చదివితే బతుకు పుస్తకం. అతడు ఆమె వంటి పుస్తకం రాయగలిగే అర్హత వారికే ఉన్నదని నిరూపించింది బతుకు పుస్తకం. అలాగే అతడు ఆమె అనేటటువంటి పుస్తకాన్ని రాయగలిగేటటువంటి అర్హత ఈయనకి తప్ప ఎవరికీ లేదు అని అనిపించేలాగా ఉందన్నమాట ఈ బతుకు పుస్తకం అనేది. అతడు ఆమెకి ఆధారం లక్ష్మణరావు గారి జీవితం అంతా అత్యంత ఉందాగా తన వ్యక్తిత్వాన్ని నిరూపించిన స్విట్జర్లాండ్ మహిళ. అలాగే అతడు ఆమెలో తనకి ఆధారం ఎవరంటే అలాగే లక్ష్మణరావు గారి జీవితం అంతా అత్యంత ఉందాగా సాగిపోవడానికి అలాగే తన యొక్క వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడానికి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే స్విట్జర్లాండ్ మహిళ, ఒక స్విట్జర్లాండ్ మహిళ. వారి యొక్క ఆమె ఈ లక్ష్మణరావు గారి యొక్క జీవిత భాగస్వామి అన్నమాట. మెల్లి నిజంగా ఈ దేశంలో పుట్టకపోతేనే మన తెలుగువాడి ఇల్లాలిగా ఆమె మన దేశాన్ని ప్రేమించి ఈ దేశపు దార్శనికాలని తెంచివేయడం కోసం స్వాతంత్రోద్యమకారిణిగా జీవించింది. ఆ స్విట్జర్లాండ్ మహిళ పేరు ఏంటంటే మెల్లి, లక్ష్మణరావు గారి యొక్క భార్య అన్నమాట. అయితే నిజంగా ఈమె మన దేశంలో పుట్టకపోయినప్పటికీ మన తెలుగువాడి యొక్క ఇల్లాలిగా ఆమె మన దేశాన్ని ప్రేమించింది. అలాగే మన దేశం అప్పట్లో ఏంటంటే పరాయి పాలనలో ఉండేది కదా, కాబట్టి దాస్య సుంకాలను తెంచివేయడం కోసం స్వాతంత్ర్యోద్యమ కారిణిగా కూడా ఈమె జీవించింది. ఆమెలోని తిరుగులేని వ్యక్తిత్వాన్ని చిత్రించింది. ఈ ఆమెలో ఉన్నటువంటి వ్యక్తిత్వం, ఆమె తిరుగులేని వ్యక్తిత్వాన్ని నిరూపింపజేసిందన్నమాట. ఆమె స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనింది. ఏ విధంగా స్త్రీ నిర్భయంగా నిర్నిబద్ధంగా జీవించాలని నేను ఆశిస్తున్నాను, అలా ఈ దేశంలోనే జీవించిన మెల్లితో జీవితం కొంచెం లక్ష్మణరావు గారిని వారి బతుకు పుస్తకాన్ని నేను అభిమానించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు కదా మరి. అలాగే ఆమెలో ఉన్నటువంటి ఏ విధంగా స్త్రీ అనేది ఏ విధంగా ఎంత నిర్భయంగా ఉండాలి, ఎంత నిర్నిబద్ధంగా ఉండాలి అనేది జీవించాలని ఒక రచయితగా ఈమె ఆశిస్తుంది అనమాట. అంటే స్త్రీ అనేవాడు చాలా నిర్భయంగా ఉండాలి, భయం అనేది లేకుండా ఉండాలన్నమాట. ఆ విధంగా ఈమె ఆశిస్తుంది. అలాగే మన దేశంలోనే జీవించినటువంటి మెల్లితో జీవితం పంచుకున్నటువంటి లక్ష్మణరావు గారిని ఈ బతుకు పుస్తకం నేను అభిమానించడం ఆశ్చర్యం ఏమీ లేదు కదా మరి. అలాగే ఈ మన దేశంలో పుట్టినటువంటి వారు రాసినటువంటి లక్ష్మణరావు గారు రాసినటువంటి బతుకు పుస్తకాన్ని నేను అభిమానించడం ఆశ్చర్యం ఏం లేదు కదా అని చెప్పేసి ఆమె ప్రశ్నిస్తున్నారు అన్నమాట. ఒక గ్రంథం పఠితకి ఇవ్వాల్సింది ఏమిటి? జడమైన విజ్ఞానమా, వికృతమైన హాస్యమా, ఉన్మాద ఉత్సాహమా, చిరెత్తించే ఉపదేశమా, రీడబిలిటీ కాలక్షేపమా? ఇవేమీ కావు ముమ్మాటికి. అయితే ఒక గ్రంథం అనేది పఠిత కంటే చదివేవాడికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? జడమైనటువంటి విజ్ఞానమా అంటే జ్ఞానాన్న, లేకపోతే వికృతమైనటువంటి హాస్యమా? వికృతమైనటువంటి హాస్యం, కొన్ని హాస్య బుక్స్ ఉంటాయి
నిరుత్సాహికి ఉత్సాహాన్ని, రికామికి బాధ్యతని, అజ్ఞానికైనా జిజ్ఞాసుకైనా విజ్ఞానాన్ని తగు మాత్రపు ఆతృతను తప్పక అందించగలగాలి పుస్తకం. అసలు పుస్తకం అంటే ఏంటో, ఎలాంటి పుస్తకం కావాలో చెప్తున్నారు. నిరుత్సాహంతో ఉండేటటువంటి వారికి ఉత్సాహం కలిగించాలి. పుస్తకం చదివామంటే అప్పటి వరకు నిరుత్సాహంగా ఉన్నటువంటి వారికి ఉత్సాహం కలగాలి. రికామికి బాధ్యత, రికామి అంటే బద్ధకస్తుడికి బాధ్యతని కలిగించే విధంగా ఉండాలి ఆ పుస్తకం చదివితే. అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి జిజ్ఞాసుకైనా, అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి జ్ఞానాన్ని పెంపొందించడానికి, జిజ్ఞాసు అంటే తెలుసుకోవాలనే కోరిక కలవాళ్ళకి విజ్ఞానాన్ని తగు మాత్రంగా విజ్ఞానాన్ని కలిగించడానికి, అలాగే తగు మాత్రం ఆర్ద్రత అంటే ఏదైనా సరే ఎలా తెలుసుకోవాలంటే బాగా తెలుసుకోవాలన్నటువంటి కోరిక బాగా. సో అలాంటి ఆర్ద్రతను తప్పక అందించగలగాలి పుస్తకం. అలాంటి వాటిని, అలాంటి లక్షణాలని ఈ పుస్తకాలు చదివితే మనకి అందించే విధంగా ఉండాలి పుస్తకం అనేది. వాము ఇది మహాగ్రంథం. మనకెక్కడికి అర్థమవుతుంది అనిపించకుండా ఒక డైరీగా, ఒక నేస్తం రాసిన ఉత్తరంలా సన్నిహితంగా ఉండాలి. ఇంకా ఎలా ఉండాలి? వామ్మో ఇది ఇంత పెద్దగా ఒక్కొక్క పుస్తకాన్ని చూస్తుంటే అమ్మో ఇంత పుస్తకం ఉంది, దీన్ని ఎక్కడ చదవాలో మనకి ఎలా అర్థం అవుతుంది అనిపిస్తూ ఉంటే కొన్ని పుస్తకాలు ఇంత తెలుగు పుస్తకాలు చూసామంటే. సో అలా అనిపించకుండా ఉండాలన్నమాట పుస్తకం అనేది. ఎలా ఉండాలి? ఒక నేస్తం రాసినటువంటి ఒక ఉత్తరం లాగా, డైరీ లాగా మనం చదువుతూ ఉంటే, ఒక డైరీ లాగా మన ఫ్రెండ్ రాసినటువంటి ఒక ఉత్తరం లాగా చాలా సన్నిహితంగా మన దగ్గరగా కలిసిపోయి ఉండాలి. నా కోసమే పాపం శ్రమపడి ఇంత రాశాడు, ఓపిక తెచ్చుకుని అనిపించాలి. ఇంకా ఎలా అనిపించాలంట? నా కోసమే ఈ కవి ఓపిక తెచ్చుకుని ఎంతో శ్రమపడి రాశాడు అని కూడా అనిపించే విధంగా ఉండాలి పుస్తకం అనేది. తన బాధ ఏదో దాచుకోకుండా చెప్తున్నాడు విందాం అనిపించేంత నిరంకారంగా ఆత్మీయంగా ఉండాలి. అలాగే తన బాధ ఏదో దాచుకోకుండా చెప్తున్నాడు, మనం ఆ బాధని విందాం అనిపించేంత నిరహంకారంగా మనకి ఉండాలి. అంటే కవి అతనికి ఉన్నటువంటి బాధ ఏదో మనకి తెలియజేస్తాడు అనే విధంగా ఉండాలంట. చాలా ఆత్మీయంగా ఉండాలి. ఏదో మనకి ఆత్మీయత కలిగినటువంటి, మన దగ్గర సంబంధికులు మనతో మాట్లాడుతున్నటువంటి విధంగా ఈ పుస్తకం అనేది ఉండాలి. చదువుతున్నంతసేపు ఎంత చక్కని విషయాలు తెలుసుకున్నాము అనే హాయి కలగాలి. చదువుతున్నంతసేపు, ఆ పుస్తకాన్ని చదువుతున్నంతసేపు మనం ఎలాంటి చక్కనైనటువంటి విషయాలు చాలా నేర్చుకున్నాము అని అనిపించేంతగా మనకి అంత హాయి కలిగించాలి. ఏదైనా పుస్తకం చదివిన తర్వాత నయం, ఎన్నాళ్ళకైనా దీన్ని చదవగలిగాను అనిపించాలి. ఇంకా ఏమనిపించాలి? ఇంకా నయం ఇప్పటికైనా ఇలాంటి మంచి పుస్తకాన్ని చదివినప్పటి వరకు ఏం చదవలేదు, ఇలాంటి మంచి పుస్తకాన్ని ఇప్పటికైనా నా అదృష్టం కొద్దీ ఇలాంటి పుస్తకాన్ని నేను చదవగలిగాను అనిపించాలన్నమాట. విషయం క్లిష్టమైన, వివరణ స్పష్టంగా ఉండాలి. అయితే అతను చెప్పేటటువంటి విషయం చాలా కష్టంగా ఉన్నప్పటికీ ఆ వివరణ మాత్రం వివరణిస్తారు కదా, అది మనకు స్పష్టంగా ఉండాలన్నమాట. బాగా అర్థమయ్యేలాగా ఉండాలి. ఏదో ఒక కొత్త విషయం చెప్పాలి. అలాగే ఆ పుస్తకం మనకి ఏదో ఒక కొత్త విషయం అనేది చెప్పాలి. ఏంటి? ఏదో కొత్త విషయం, ఎంతో కొంత కార్యశీలత రేపాలి. ఓకే, అయితే ఎన్నాళ్ళకైనా దీన్ని చదవగలిగిన అనిపించే విధంగా సారీ విషయం క్లిష్టమైనటువంటి వివరణ మాత్రం చాలా స్పష్టంగా ఉండాలన్నమాట. ఏదో కొత్త విషయం మనకు తెలియచెప్పాలి. అక్కడ మనకి ఆ పుస్తకం అనేది ఏదో కొత్త విషయాన్ని మనం తెలియచెప్పాలి. ఎంతో కొంత కార్యశీలత రేపాలి. అంటే ఎంతో కొంత మనం ఇది చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఆ పుస్తకంలో చెప్పినట్టుగా మనం ఇలా చేస్తే బాగుంటుంది అనే విధంగా మనకి కదపాలి, మంచి దారి మనకి చూపాలి, మనశ్శాంతిని కలిగించాలి. అలాగే మనశ్శాంతిని
బైండ్ చేయించడానికి ముందు అచ్చుప్రతిని వాళ్ళ అమ్మగారికి పెద్దలకు ఇచ్చారట. అయితే లక్ష్మణరావు గారు అతను ఆమె పుస్తకం రాశారు కదా, దాన్ని ప్రింట్ చేయడానికి ముందు ఏం చేశారు, ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారికి అలాగే వాళ్ళ పిన్ని వాళ్ళకి చూపించారనమాట. అది చదివిన వాళ్ళ అమ్మగారు పెదవి విరిచేసి, మొగుడు పెళ్ళాలను కీచులాట ఏమంత బాగోలేదు, దేశంలో స్వాతంత్ర యజ్ఞం జరుగుతుంది, మహా సంగ్రామం పూర్వరంగంగా మలచి నవల చిత్రించి ఉంటే బాగుండేది. అయితే వాళ్ళ అమ్మగారు చదివిన తర్వాత ఏమన్నారంటే ఆమె కనుక పెద్దగా నచ్చలేదు. ఏంటంటే ఈ రాసినటువంటి రచనలో మొగుడు పెళ్ళాల యొక్క కీచులాట ఉందన్నమాట. వాటి గురించి రాస్తే ఇప్పుడు ఎవరు చదువుతారు, స్వాతంత్రోద్యమం గురించి రాయి అక్కడ యజ్ఞంలాగా జరుగుతుంది కాబట్టి ఆ సంగ్రామం గురించి పూర్వరంగంగా మలచి ఒక నవలను చిత్రిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆమె సలహా ఇచ్చారన్నమాట. నవలో కొంత విలువ ఉండేది, ఇప్పటి రూపంలో నవల అసామాన్యంగా ఉంది అనేసారట. అలా రాసి ఉంటే, స్వాతంత్రోద్యమం విషయాల గురించి రాసి ఉంటే నీవు రాసినటువంటి నవలకు ఒక విలువ ఉంటుంది, ఇప్పుడు ఈ రూపంలో ఈ నవల అసామాన్యంగా ఉందని వెంటనే చెప్పేశారనమాట. ఆమె కొంచెం కూడా ఆలోచించకుండా, అంటే కొడుకు అనే స్వార్థం లేదనమాట, ఎవరైనా సమానమే ఇక్కడ అని అందులో ఉన్నటువంటి మంచి చెడు ఏంటి అని ఆమె కరెక్ట్గా చెప్పారనమాట. ఎందుకంటే ఆమె గొప్ప విమర్శకురాలు కాబట్టి వారి పెద్దలు ఆమెలో ఏకీభవించారట. అలాగే వాళ్ళ పిన్నులు వాళ్ళు కూడా వాళ్ళ తల్లి ఏ విధంగా చెప్తుందో అవే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఏకీభవించారు. దాంతో లక్ష్మణరావు గారు చాలా నిరుత్సాహపడిపోయి 2 రోజులు అన్నం కూడా తినలేకపోయి పెద్దవాడికి రాసి ప్రచురణ ఆపు చేయించి మళ్ళీ కొత్తగా వాళ్ళ అమ్మగారి విమర్శను దృష్టిలో ఉంచుకొని అనేక చోట్ల బాగా మార్చి తిరగరాశారట. అయితే ఎప్పుడైతే వాళ్ళ అమ్మగారు అన్నారో ఇంకొంచెం బాధ అనిపించి ఒక 2 రోజులు భోజనం కూడా చేయలేదంట. అలాగే ప్రింటింగ్ ఇచ్చినవి కొన్ని ప్రింటింగ్ ఇచ్చారు కదా, అవి మద్రాసు రాసి ఆ ప్రింటింగ్ ఆఫ్ చేసి మళ్ళీ అందులో కొన్ని మార్పులు చేర్పులు చేసి దాన్ని ప్రచురణకి అనేక మార్చి రాశారన్నమాట. మళ్ళీ తిరగరాశారన్నమాట. విమర్శ అంటే నిష్పక్షపాతంగా ఉండాలి. అంటే ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు చెప్పారంటే విమర్శ అనేది ఏ విధంగా ఉండాలో మనకు చెప్పారన్నమాట. అంటే విమర్శ అనేది ఇంత నిష్పక్షపాతంగా ఉండాలి. అంటే నా కొడుకే కదా, నా కొడుకు చాలా బాగా ఏది రాసినా వాడు రాసిన కరెక్ట్ అని చెప్పేసి ఆమె కొడుకు అక్కడ విలువ ఇవ్వలేదు. అంటే ఆ రచన మంచిదా చెడ్డదా అనే విషయాన్ని అక్కడ ఆమె తెలియజేశారు. అంతేగాని వీళ్ళు కొంతమంది ఏంటంటే మన వాళ్ళే కదా, మన వాళ్ళు ఏది రాసినా కరెక్టే కానీ చెప్పేసి మన వాళ్ళు రాశారు కదా, ఇది కరెక్టే చక్కగా రాసామని బయట వాళ్ళు అలాగే మంచిగా రాస్తే ఇదేమంత బాగా రాలేదు మళ్ళీ తిరిగి రాయని అలా చేస్తూ ఉంటారు. ఈమె ఎలా చేయలేదు. ఏంటంటే కొడుకు అయినప్పటికీ నిష్పక్షపాతంగా విమర్శించింది. సహృదయుడైన రచయిత అంటే లక్ష్మణరావుగా ఉండాలి. అలాగే సహృదయుడైనటువంటి మంచి హృదయం గల రచయిత అంటే లక్ష్మణరావు గారి లాగా ఉండాలి. ఆ రోజుల్లో లక్ష్మణరావు గారి అక్కయ్య గారిని 6వ తరగతి వరకు చదివించడానికి వాళ్ళ నాన్నగారి పట్టుదల తెలిసిన వాళ్ళు. అలాగే ఆ రోజుల్లో లక్ష్మణరావు గారి అక్కయ్య గారిని 6వ తరగతి వరకు చదివించడానికి ఏం జరిగిందో నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం. టుమారో దిస్ క్లాస్ నౌ ఐ విల్ గివ్ హోంవర్క్ ఏం చేస్తారంటే లాస్ట్ క్లాస్లో మనం ఏ లెసన్ మీరు బిట్స్ రాశారు. చూడమనే కళ చూడమనే కళ కాదు. నేనెదిగిన గ్రూపులు 2 పేజెస్ అయిపోయి నెక్స్ట్ 2 పేజెస్ అంటే నాకైతే 71 72 వస్తుంది. మీకు ఏమొస్తుందో మరి ఆ 2 పేజెస్ రీడ్ చేసి 20 బిట్స్ ప్రిపేర్ చేయండి. ఓకే, 20 బిట్స్ ప్రిపేర్ చేయండి. నెక్స్ట్ రీడింగ్ వర్క్ వచ్చేసి అది రైటింగ్ వర్క్. రీడింగ్ వర్క్ వచ్చేసి కోరికతో ధనార్జున ఉత్సుక నలుపుని దృష్టిలో తిప్పుతున్నాను. ఆ పద్యం ఉంది కదా,